తొలగించ నీ శాపము నుండి విడిపింప సిలువలు విజయము పొందు సిలువలు విజయము పొందు అదమరు మీరు తను ధరించి యేసురాజుని చింత నిలచి అంగీకరించిన యనను అడుగుతూ అంగీకరించిన యనను అదమరుని రూపము ధరించి. మా ప్రియమైనటువంటి భూపాలపల్లి ప్రాంత వాస్తవులారా, యేసు ప్రభు నామంలో మీకందరికీ శుభములు ప్రకటిస్తూ ఉన్నాం, మీకందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయం నుండి ఈ రీతిగా ఒక పాటను పాడుకుంటూ మీ మధ్యలోనికి మేమందరం కూడా రుద్రుని సంఘముగా మీ మధ్యలోనికి మేము వచ్చాం. వీళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుడు ఆజ్ఞాపించాడు, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడు, నమ్మి బాప్తిస్మను పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని రాయబడి ఉంది దేవుని వాక్యంలో. కనుక ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఈ రీతిగా సువార్తకు మేము రావటం అనేటువంటిది ఏదో మా సొంత ఆలోచనలతోటి మేము రావటం కాదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. కనుక ప్రియులారా, ఎవరు దేవుడు? దేవుడు ఒక్కడే. ప్రతి మానవుని కూడా సృష్టించినటువంటి సృష్టికర్త ఒక్కడే. లోకంలో ఉంటున్నటువంటి మనుషులను కావచ్చు, జీవరాశులను కావచ్చు, జలరాశులను కావచ్చు, లోకంలో సృష్టిని అంతటినీ కూడా సృష్టించినటువంటి సృష్టికర్త ఒక్కడే. ఆ ఒక్కడే ఉన్నటువంటి దేవుడు ఎవరు అనేటువంటిది మనం గ్రహించినప్పుడే, మనము తెలుసుకున్నప్పుడే మన జీవితము మరి ధన్యమవుతుంది. ప్రియులారా, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు అని బైబిల్ గ్రంథము స్పష్టంగా రాయబడి ఉంది. కనుక ఆయన దేవుడు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకములోనికి ఆయన 2024 సంవత్సరాల క్రితము ఈ లోకములో ఆయన జన్మించి సర్వ మానవాళి కొరకు కూడా ఆయన సిలువ కార్యాన్ని జరిగించాడు. చాలాసార్లు మీరు సిలువ బొమ్మలు మీరు చూసి ఉంటారు కదా. ప్రియులారా, ఎప్పుడైనా ఆలోచన చేశారా, ఈ సిలువ ఎందుకోసము? యేసుక్రీస్తు వారు సిలువ మీద వేలాడింది ఎందుకోసము అనంటే, పేద నరుని రూపమును ధరించి ఆయన మనందరి కొరకై ఆయన సిలువ మీద వేలాడాడు. ఎందుకోసమనంటే, ప్రతి మానవుడు కూడా పాపములో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. పాపమును బట్టి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నాడు. పాపము వలన జీతము ఒక మరణము అనేటువంటిది వాక్యములో రాయబడి ఉంది. కనుకనే ప్రతి మానవుడు కూడా ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి అగ్ని గంధకములతో మండుగుండముగా పిలువబడుతూ ఉంటున్నటువంటి ఆ రెండవ మరణాల్లోనికి మానవుడు వెళ్లిపోయేటువంటి ప్రమాదములో మరి ఉంటున్నాడు. అయితే ఈ ప్రమాదము నుంచి తప్పించటానికి అనగా మానవుని యొక్క ఆత్మ నరకములోనికి వెళ్లకుండా మానవుని యొక్క ఆత్మ నిరంతరము కూడా ఆయన రాజ్యములో పరలోక మహిమలో ఉండటానికి మన పాపములు క్షమించబడాలి. ఎవరు పాపులు అనంటే ఏ భేదములు లేదు, అందరూ పాపం చేశారని చెప్పి వాక్యం సెలవిస్తుంది. గనక మైకు పట్టుకుని వీడిని చెప్తున్న నేను కావచ్చు, వింటున్న మీరు కావచ్చు, ఈ బృందంలో ఉంటున్నటువంటి మాలో ప్రతి ఒక్కరము కూడా కావచ్చు, మనమందరము కూడా పాపులమే అని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. మరి పాపములో ఉంటున్నటువంటి వాడు దేవుని రాజ్యానికి చేరలేడు. అయితే ప్రియులారా, శాశ్వతము కానటువంటి ఈ దేహము, శాశ్వతము కానటువంటి ఈ లోకములో మనం జీవించడానికి ఎన్నోసార్లు మరి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా ఎన్నోసార్లు పాపాలకు లొంగిపోతూ ఉండగా దేవుడు మనల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. మనల్ని అందరినీ కూడా పాపములో నుండి విడిపించడానికి ఆయన ముందుగానే 2024 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకంలోనికి నరుడుగా ఈ లోకంలోనికి అనుగ్రహించబడ్డాడు. ప్రియులారా,
ఆయన నరుడిగా ఈ లోకంలోనికి అనుగ్రహించబడ్డాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన దేవుడై ఉండి కూడా నరావతారం ఎత్తి ఈ లోకంలోనికి వచ్చాడు. మనందరి కొరకు రక్త మాంసమును ధరించుకున్నాడు. మానవుని యొక్క పాప క్షమాపణ కొరకే ఆయన తన రక్తమంతా కూడా సిలువలో తన రక్తమంతా కూడా ఆఖరి రక్తపు పెట్టు వరకు కూడా ధారపోసి మనందరి కొరకు రక్షణ కార్యాన్ని జరిగించాడు. ఇప్పుడు ఈ సత్యాన్ని ఈ సువార్తను ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మినటువంటి వారికి రక్షణ. కాబట్టి ప్రియులారా, మరి ప్రజలైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంటుంది. అప్పుడు నిన్ను మీ ఇంటి వారిని రక్షణ పొందుతారు. దేవుడు అందరి కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ తర్వాత రాజ్యం కొరకు ఏర్పాటు చేసినటువంటి మార్గమే ప్రజల యేసుక్రీస్తు వారు. నేను మార్గము సత్యము జీవమే అని అన్నాడు. నా ద్వారానే తప్ప లేదనే తండ్రి యొక్క రామాయణ చెప్పి చదివిస్తాడు. కాబట్టి ఏసే మార్గం, ఏసే రక్షణ, ఏసే శాంతి, ఏసే నిత్య మార్గము కాబట్టి గుర్తించి గ్రహించినట్లయితే యేసు ప్రభు నామం నుండి విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు రక్షించబడతావు. మన వాళ్ళ ఇంకా మీరు అధికమైనటువంటి సంగతులు తెలుసుకొనబడినట్లయితే మీకు సమీపంలోనే ఇక్కడే ఎదురైన ప్రార్థన మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలం 10 గంటలకు ఆరాధన జరపబడుతుంది. అదే రీతిగా వారి మధ్యలో కూడా కోరికలు నిర్వహించబడుతూ ఉన్నాయి. మరి ఆ యొక్క వారి కోరికలలో కూడా ప్రతి మంగళవారం సాయంత్రము 7 గంటలకు ప్రార్థన జరుగుతుంది. ఈ వారం ప్రత్యేకంగా 9 గంటల నుంచి ఆల్నైట్ ప్రేయర్ ఏర్పాటు చేస్తూ ఉంటున్నాం. తిరిగి గురువారం సాయంత్రం 7 గంటలకు బైబిల్ స్టడీ ఉంటుంది. శుక్రవారం 10 గంటలకు మరి స్త్రీల కోరికలు జరుగుతూ ఉంటున్నాయి. శనివారం 10 గంటలకు ఉదయకాలము ఉపవాస ప్రార్థన కూడా ఉంటుంది. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీ నిమిత్తమై ప్రార్థన చేసి ఇక నుంచి మేము ముందుకు వెళ్తాం. తండ్రి కృపాలమదేవ తిరిగి ప్రభావం మీ సువార్త ప్రభావ నీ రాజ్యం బయలుదేరిద్దాం ప్రభావ. తండ్రి ఇచ్చిన వాక్యం ప్రభావ నీ గడపలుగా చేయండి ప్రభావ. సాయంత్రం కృప చూపించండి. వెన్నవారి ప్రభావ మీ కార్యం ప్రభావ ఆత్మకార్యం జరిగింది ప్రభావ. నిజమైన దేవుడు ఏ ప్రభావ నమ్మకం తన ప్రభావ వారు ప్రభావ నీ పైన తిరిగి ప్రభావ నీ వలలో ప్రభావ తండ్రి నీకు ఆకర్షి జీవించే దయచేయమని సాయం కృపించమని అదే ప్రభావ వేదన ప్రభావ నీ సన్నిధి మాత్రం ఉంచమని వేసిన ప్రార్థన పెట్టుకుంటున్నాను తండ్రి.